మీ బాల్యంలోకి ఒకసారి వెళదామండి. ఒక పల్లెటూరులో పుట్టారు. అక్కడ నుంచి పద్మభూషణ్, తర్వాత పార్లమెంట్ మెంబర్, ఈ స్థాయికి వెళ్ళారు. మధ్యలో 50 ఏళ్ల ప్రస్థానం మీది. దాదాపు 1500 పైచిలుకు సినిమాలు, 10,000 పైచిలుకు పాటలు, ఇవి కాకుండా రికార్డింగ్స్. ఇంత ఇది కాకుండా పోయట్రీ లిటరేచర్లో పోయట్రీ, కవి కూడా, గాయకులు. దాని గురించి నేనే చెప్పుకోవాలి. ఏంటంటే దేవుడి గురించి దేవుడే వచ్చి వీడికి చెప్పలేకపోతే దేవుడి గురించి మనకు చెప్పగలమా? ఏమి తెలియదు. దేవుడి గురించి మనకు తెలియదు. ఆయనే వచ్చి చెప్పాలా. ఎవరు అనుకున్నావు? అటువంటి మాటలు అక్కడ రాదు. అది వేరే ఏదో రకంగా ఆయన వచ్చి చెప్పాలా. చెబితే కానీ అదేలాగా లిటరేచర్లో ఒక మంచి బాగా కలిసిన వాళ్ళకి ఎంతో పాండిత్యం ఉన్న వాళ్ళకి వాళ్ళే చెప్పాలా వాళ్ళ గురించి. వాళ్ళు చెప్పలేకపోతే మనకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. ఇంత ఉందా దీంట్లో, దీంట్లో ఇంత ఉంది అని ఆయన చెప్తున్నారే, ఆయన గొప్పవాడు అనే ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయనే చెప్పాల. అదిలాగా ఇప్పుడు నేను చెప్పింది. అవునండి, ఈ ప్రస్థానంలో తమిళ లిటరేచర్ అని చెప్పింది. ఆ ఒక మాటలు చెప్పింది. ఇన్నేళ్ల ఈ యాత్రలో అలుపెరగకుండా, ఇప్పుడు 82 ఏళ్ల వయసు మీది, ఎక్కడ మిమ్మల్ని చూస్తుంటే అలిసినట్టు కానీ సొలసినట్టు కానీ కనిపించదు. ఉత్సాహం తగ్గలేదు. దాదాపుగా ఒక 60 ఏళ్ళు వచ్చినాయి అంటేనే రిటైర్మెంట్ ప్రకటించేసుకునో లేకపోతే ఇచ్చేసో కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చుంటారు. మీ ప్రస్థానం, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్? అలా కూర్చోకుండా ఇలా చేస్తారే అంటే అడుగుతారా? అదే మళ్ళీ అడుగుతారా? ఇది యాత్రలో అన్నారు. యాత్రలో మాటలు వచ్చి ఈ కళలో ఉన్న అన్ని కళలకు రాదు. యాత్ర అంటే స్టార్ట్ చేసిన ప్లేస్ ఉండాలి, ఇన్ బిట్వీన్ ద పాస్ చేసిన ప్లేస్ ఉండాలి, తర్వాత రీచింగ్ డెస్టినేషన్ ఉండాలి. అది లేదు. ఇప్పుడు ఉందా నాకు? ఇప్పుడు నేను యాత్ర అని మీ మాటలే తీసుకున్నాను. యాత్ర అంటే నేను యాత్ర ఇప్పుడు పోతానా ఆపేశానా? లేదు, యాత్ర అని మాటలకు మాత్రం వాడకూడదు. అది దానికి మాత్రం అడుగుతున్నాను. యాత్రానికి డెస్టినేషన్ లేదు. సో యూ షుడ్ నాట్ కాల్ దిస్ యాజ్ యాత్ర. ఒక నీ జర్నీలో ఏం జరిగింది అనేది సరిరాదు.